అవా తీసుకో పప్పు. ఏం తింటివే బా తినమ్మా. ఇప్పుడు చూడొచ్చు నాది పంప్ ఆఫ్టర్ వర్కౌట్. మీకు అంతా ఫుల్ బాడీ ఇప్పుడు చూపిస్తాను చూడండి గాయస్. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు కూడా నేను గ్రౌండ్కి పోతున్నాను. ఆఫ్టర్ 1 వీక్ ఇది సెకండ్ డే అనమాట. అండ్ నెక్స్ట్ డేనే నేను గ్రౌండ్కి పోయి నాకు వాకింగ్ చేసేకి వస్తున్నా నా షీన్ పెయిన్ ఉన్నా కానీ. సో రన్నింగ్ చేసి చూద్దామని ఎస్టర్డే పోయి రన్ చేసింటే 1 కిలోమీటర్ అది పెయిన్ ఇంకా ఉన్నింది. సో దాని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంతా చూపించిన. డాక్టర్ ఉండేసి అంతా స్కానింగ్ నా బ్లడ్ వెజల్స్వి అన్నీ చేపించినాడు. ఏమీ కాలేదంట. ఒక 1 మంత్ టాబ్లెట్స్ వాడితే కరెక్ట్ అవుతుందంట. సో దట్ మనం 1 మంత్ రన్నింగ్ ఏం చేసేది లేదు. సో కన్సిస్టెంట్గా గ్రౌండ్కి వెళ్దాం 1 మంత్. గాయస్ నేను ఇప్పుడే జస్ట్ గ్రౌండ్కి వచ్చిన వాకింగ్ చేసేకి. అండ్ ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి పోతున్నాడు గాయస్. ఏమన్నా ఇంటికి పోతున్నావు? రానా వాకింగ్ చేసా. ఏం చేస్తావు వర్కౌట్? ఏం చేయలేదా? ఏయ్ అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్కి వచ్చి రన్నింగ్ ఏం చేయలేదంట. ఎందుకంటే నా రన్నింగ్ పార్ట్నర్ కూడా లెగ్ పెయిన్ ఈలో ఫుల్ వచ్చిందంట. సో దట్ మేము ఇప్పుడు వాకింగ్ చేసేకి రైమాక్ గ్రౌండ్కి వెళ్తున్నాం. అండ్ 1 మంత్ కన్సిస్టెంట్గా గ్రౌండ్కి వచ్చి రన్నింగ్ ఏం చేసేది లేదు. వాకింగ్ అయినా కానీ చేయాలి 2 కిలోమీటర్స్ డైలీ ఫర్ 30 days అనమాట. అండ్ ఇది నా రన్నింగ్ పార్ట్నర్ హీల్ పెయిన్ ఉన్న ఇది స్లో వాకింగ్ అనమాట. నివాస్ షిన్ పెయిన్ ఉన్న స్లో వాకింగ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:39 అయింది. ఇప్పుడు ఇక్కడ వాకింగ్ అంతా అయిపోయింది రైమాక్ గ్రౌండ్లో. ఇప్పుడు మేము ఇంటికి పోతున్నాం గాయస్. సరే బాయ్ నా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది గాయస్. ఇప్పుడే జస్ట్ నేను ఇంటికి వచ్చిన. అండ్ ఇక్కడ మా అమ్మ ఇప్పుడు నాష్టా చేస్తుంది గాయస్ మార్నింగ్ది. అండ్ ఇప్పుడు మా అమ్మ ఇక్కడ జొన్న రొట్టె చేస్తుంది గాయస్. మా అమ్మ 2 days కన్నా 3 days కన్నా ఒకసారి జొన్న రొట్టె మాత్రం పక్కా చేస్తుంది ఈ మధ్య. ఇట్లా మేము చేయి కాలుతుందో తెలియదు. ఆ జనరట్ని చేతితోనే తిప్పి తిప్పి వేస్తుంది. అండ్ ఇక్కడ జనరట్లన్నీ వేసేసింది కాలుతుంది. అండ్ కర్రీ వచ్చేసి ఆనియన్ కర్రీ అనమాట. సో నేను ఇదే తింటున్నా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:09 అయింది. మా ఇంట్లో ఈరోజు వైకుంఠ ఏకాదశి. మా అమ్మ పూజ చేస్తుంది గాయస్. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 2:05 అయింది. ఇంకా ఇప్పుడు మా అమ్మ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తుంది. మార్నింగ్ టిఫిన్ అయితే జల్దీ చేసేస్తుంది. కాకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా ఇప్పుడు పప్పు చేస్తుంది. అన్నం అయితే జల్దీ వండిందనమాట. పప్పు ఇంకా ఇప్పుడు చేస్తుంది గాయస్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ తినేది లేట్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ పప్పు ఉడుకుతుంది. అండ్ ఈరోజుది మా అమ్మ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నాను అనమాట. ఎందుకు ఇంకా లంచ్ చేయలేదని ఈ టైం అయినా కూడా. ఎందుకంటే ఇవాళ వైకుంఠ ఏకాదశి. సో దట్ మా అమ్మ ఇంట్లో పూజ చేయాలని మార్నింగ్ నుంచి అంతా ఇండ్లు క్లీన్ చేసుకొని ఈ సామాన్లన్నీ కడుక్కొని పూజ చేసింది అనమాట. సో అందుకే లేట్ అయిందని ఇంకా నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. ఇక్కడ మా అమ్మ ఇప్పుడు పప్పు రాముతుంది.
ఎంత జల్దీ అయితే అంత జల్దీ మా అమ్మ చేస్తానా అని చెప్పింది. సో చేసినాక తినాలి అంతే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అయింది. ఫైనలీ మా ఇంట్లో పప్పు అన్నం అంతా లంచ్ రెడీ అయిపోయింది గాయస్. ఇది పప్పు అండ్ ఇది అన్నం. ఇక్కడ మా అమ్మ వాళ్ళ అమ్మకి వేసిచ్చింది అనమాట. మా అమ్మ పైన ఉంటుంది, మా అవ్వ ఇచ్చి వస్తుంది. అండ్ ఇప్పుడు మా నాయనమ్మకి పప్పు వేసిస్తుంది అనమాట మా అమ్మ. ఆ పక్కల అవ్వ అన్నం వండుకోయిందంట. సో పప్పు తీసుకొని ఇద్దాం. అవ్వా తీసుకో పప్పు. ఏం తింటివే బా తినమ్మా. అండ్ మా అవ్వ ఇప్పుడే జస్ట్ తినిందంట. సో పప్పు ఇక్కడే పెట్టేద్దాం. ఆవిడకి తింటుంది. అండ్ నేనే పప్పు అన్నం వేసుకొని తింటున్నా. మా అమ్మ పైన మా అవ్వకి అన్నం ఇచ్చకపోయింది. ఇప్పుడు కాలే తిందాం. చలో గాయస్. అండ్ గాయస్ ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 7:35 అవుతుంది. నేను ఇప్పుడే జస్ట్ అప్పర్ బాడీకి టోటల్ 160 reps కంప్లీట్ చేసిన అనమాట. ఎలా అంటే ఫస్ట్ నార్మల్ పుషప్స్ 100 reps చేసిన. ఫస్ట్ సెట్ వచ్చేసి 50 reps 1 సెట్, అండ్ సెకండ్ సెట్ వచ్చేసి 25 reps 1 సెట్, అండ్ థర్డ్ సెట్ వచ్చేసి 25 reps 1 సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 5 reps డైమండ్ పుషప్స్, అండ్ సెకండ్ వైడ్ పుషప్స్ 5 reps, అండ్ థర్డ్ నార్మల్ పుషప్స్ 5 reps, అండ్ ఫోర్త్ వచ్చేసి నారో పుషప్స్ 5 reps. అలా 3 sets చేసినాను అనమాట. ఇవి 60 అండ్ నార్మల్ పుషప్స్ 100 reps. అవి టోటల్ కలిపి 160 reps చేసినాను అనమాట. ఇప్పుడు చూడొచ్చు నాది పంప్ ఆఫ్టర్ వర్కౌట్. మీకు అంతా ఫుల్ బాడీ ఇప్పుడు చూపిస్తాను, చూడండి గాయస్. అండ్ గాయస్ నా అప్పర్ బాడీ పంప్ చూసినారు కదా, ఎట్లుందనేది ఒక కామెంట్ చేయండి గాయస్. అండ్ వర్కౌట్ అంతా అయినాక ఇప్పుడే జస్ట్ నేను మస్తు బాగా చలి నీళ్ళతో తలకాయకి స్నానం చేసిన. అండ్ ఈ మధ్య నేను రన్నింగ్ ఏం చేయట్లేదు, మీకు అందరికీ తెలిసిందే. నా లెగ్ పెయిన్ షీన్ ఫుల్ హెవీ ఉందన్నమాట. అండ్ ఫస్ట్ సారి డాక్టర్ దగ్గర చూపించింటే 1 week టాబ్లెట్స్ వాడు ఏం అవ్వలేదు, బాగా అవుతుంది అన్నాడు. 1 week అయినాక మళ్ళీ రన్నింగ్ చేసి చూస్తే టాబ్లెట్స్ అన్నీ వాడినాక ఆ పెయిన్ అట్లే ఉన్నింది. సో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అప్పుడు బాగా క్లారిటీ ఒక స్కానింగ్ తీసినాడు అనమాట. నా బ్లడ్ వెజల్స్ ఏమన్నా బ్లడ్ క్లాత్ ఏమన్నా అయిందా అని స్కానింగ్ రాసిచ్చిందా. సో అవన్నీ తీసినాక మళ్ళీ ఇప్పుడు 30 days టాబ్లెట్స్ రాసిచ్చినాడు అనమాట. సో డాక్టర్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ టైం పోయినప్పుడు 30 days లోపల ఆరామ్ రికవర్ అయిపోతావు, ఈ టాబ్లెట్స్ వాడు అన్నాడు. సో ఇప్పుడు నేను అవే టాబ్లెట్స్ వాడుకుంటా రికవరీ మోడ్లో ఉంటా నా లెగ్ పెయిన్ షీన్కి. సో దట్ అందుకే ఈ మధ్య నేను నా అప్పర్ బాడీకి ఫుల్ టార్గెట్ చేస్తున్నా, రన్నింగ్ లేకుండా అట్లా లోవర్ బాడీకి. సో ఈ కమ్బ్యాక్ వచ్చేసి ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది గాయస్. నెక్స్ట్ స్టాప్ ద టాప్ గాయస్. ద కమ్బ్యాక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ నెక్స్ట్. అండ్ మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి. అండ్ ఐ థింక్ ఈ బ్లాగ్ మీకు ఇష్టమై ఉంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే టాటా బాయ్ బాయ్.